తెలిసినా కానీ రావాలి. ఎందుకంటే ఇది మన అందరి సమస్య కాబట్టి ఎవరి ద్వారా అయినా తెలిసినా కానీ పలాని రైతుల ఉద్యోగం ఉందంటే మీరంతా ఉద్యోగంలో పాల్గొనే స్థితికి తీసుకురావాలి. మీరంతా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇంతతో ముగిస్తున్నాం. మన పాలిస్మెంట్ రైతులు తక్కువ వచ్చారని కొంచెం సందర్భంలో చేశాం కాబట్టి ఇంతమంది వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి రైతులతో పాటుగా ఎప్పుడూ లేనట్టుగా నంద్యాల పట్టణం నుండి మా జారయ్య, మా మహమ్మద్ వీళ్ళంతా కూడా నంద్యాల పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేసి అంటే ప్రజలకందరికీ కూడా ఇంతవరకు ఒక అపోహ ఉండేది, ఇది రైతుల ఉద్యోగం అంటుంటే వీళ్ళంతా వెళ్ళిపోయి చెప్పేశారు అక్కడ మార్కెట్లో పోయి, మీరు టీ కైసా బరాబర్ రేట్ టీ అని, టీ కైసా రే आपको पानी कहाँ से आ रहे, पानी भी శ్రీశైలం से आ रहे, కృష్ణా से आ रहे, ఆ నీళ్ళ కోసం అని చెప్పి ఉద్యోగం చేస్తే ఈరోజు చాలామంది యువతకు నీళ్లు లేకపోతే మనకు చదువులు లేవు, చదువులు ఎక్కడ లేవు, విద్యాలయాలు లేవు, ఆరోగ్యం లేదు, హాస్పిటల్స్ ఉండవు. మరి అవకాశం ఇచ్చినటువంటి రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపకులైనటువంటి బొజ్జ దశరథ రామిరెడ్డి సార్ గారికి, మరి వైఎన్ రెడ్డి సార్ గారికి, చేరకూడ వచ్చినటువంటి రైతు సహోదరులకు, ప్రజా సంఘాలకు, ఆయా పార్టీల ప్రతినిధులందరికీ కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి నిజమే మన రాయలసీమ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు కోసము మన పెద్దలు రాబోయే తరాల కోసము భారభరితంగా ఎంతగానో మరి పనిచేస్తూ ఉన్నారు. మరి మనమందరం కూడాను ఐక్యంగా కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. క్రిస్టియన్ జేఏసీ కూడా మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీగా సోషల్ మీడియాలో అయితేనేమి, తెలిసిన వారికి అయితేనేమి అందరికీ తెలియపరిచి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కొనసాగడానికి మరి మా వంతు సహకారాన్ని అందించడం, మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా వారు మరి పాలు పంపులు పొందడానికి అవకాశం కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఏపీ అన్నారు కదా, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి, పి అంటే పోలవరం అంటున్నారు. ఏపీ అంటే ఆల్ ద పీపుల్, ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి మరి రాష్ట్రం, ప్రజలందరికీ సంబంధించినటువంటి రాష్ట్రం. రాయలసీమలో ఒకప్పుడు రాజధాని పోగొట్టుకున్నాం, తర్వాత ఈ రాయలసీమ నుంచి అనేకమైనటువంటి హెడ్ క్వార్టర్స్ ను పోగొట్టుకున్నాం. మనం కేఆర్ఎంని కనుక పోగొట్టుకున్నట్లయితే మనకంటూ ఒక హక్కు అనేది ఉండదు. మీ అందరికీ తెలుసు, మనం అమరావతికి వెళ్ళాలంటే వయా గిద్దలూరన్న వెళ్ళాలి, లేదంటే ఇక్కడ మనము ఆత్మకూరు తర్వాత ఆ అడవి ప్రాంతం కూడా వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ ఈ ప్రాంతాల్లో కనుక ట్రాఫిక్ ఇబ్బంది వస్తే మనం రాజధాని చేరుకోలేకుండా పోతూ ఉన్నాం. కాబట్టి వెనకబడిన జిల్లాలైనటువంటి ఈ రాయలసీమ ప్రాంతం కోసం మన యొక్క నాయకులు ఎంతగానో పనిచేస్తున్నారు. చేరవచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆయా ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, నాయకులు, పెద్దలందరూ కూడా వందనాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుందని ఇంటెలిజెన్సీ ద్వారా కూడా సీఎంఓకు ఈ యొక్క మెసేజ్ వెళ్ళి ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజీ, అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అని ఎప్పటి నుంచో వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కువగా నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి వర్యులైన పయాల కేశవ్ గారికి కూడా కోరుతూ ముగిస్తూ ఉన్నాం. అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని క్రిస్టియన్ చేసి కల్పించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో